హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్. ఈరోజు వీడియోలో హోటల్ వాళ్ళ దగ్గర తెలుసుకున్న చిన్న చిన్న టిప్స్తో మీకు పేపర్ దోసని సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఈ చిన్న చిన్న టిప్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ దోస పిండి తయారీ కోసం ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఒక గ్లాస్ మినపగుళ్ళను వేసుకోండి. ఇక్కడ నేను పొట్టు తీసిన మినపగుళ్ళను వేసుకుంటున్నాను. అదే కనుక మీరు పొట్టు మినపప్పుని వాడుకున్నట్లయితే మినపప్పుని వేరుగా నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు మినపగుళ్ళకు 3 గ్లాసుల రేషన్ బియ్యాన్ని వేసుకోండి. రేషన్ బియ్యం వేసుకుంటే దోసలు బాగా వస్తాయి. రేషన్ బియ్యం అవైలబుల్గా లేని వాళ్ళు మీకు అందుబాటులో ఉన్న బియ్యాన్ని వేసుకోండి. 1 టీ స్పూన్ మెంతులను వేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యంలో నీళ్లను పోసి 2-3 సార్లు చేతితో శుభ్రంగా కడగాలి. మనం ముందుగానే కడగాలండి. తర్వాత మళ్ళీ కడగం కాబట్టి ముందుగానే 2-3 సార్లు కడిగి నీళ్ళన్నీ ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు బియ్యం మునిగేటట్లుగా నిండుగా నీళ్ళను వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టి 4-5 గంటల వరకు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. బియ్యం బాగా నానితే మనకు దోసలు చక్కగా వస్తాయి. 4-5 గంటల తర్వాత పప్పు అయితే ఈ విధంగా నాని ఉంటుందండి. ఇలా నానిన పప్పు బియ్యాన్ని మెత్తగా చేసుకోవాలండి. గ్రైండర్లోనైనా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలోనైనా సరే చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మిక్సీలో చేస్తున్నాను. ఈ పప్పు అంతా ఒకేసారి వేయకుండా 2-3 సార్లు కింద వేసుకోండి. తగినన్ని నీళ్ళను వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఇదే విధంగా మొత్తం బియ్యాన్ని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిలో 1 టీ స్పూన్ పెరుగును వేసి కలపండి. చలికాలంలో దోసల పిండి చల్లదనానికి సరిగ్గా పులవదండి. ఇలా కొంచెం పెరుగును వేసి మీరు కలిపారంటే పిండి చక్కగా పులిసి దోసలు టేస్ట్గా ఉంటాయి. ఇలా పిండంతా మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టి 8 గంటల పాటు నాననివ్వండి. ఇలా పిండి కలిపేటప్పుడు మీరు నైట్ టైం చేసుకోండి. ఉదయానికి పిండి రెడీగా ఉంటుందండి. ఇలా ఇక్కడ నేను నైట్ టైం చేశాను. తెల్లారేసరికి పిండి అయితే ఈ విధంగా తయారైందండి. ఇలా తయారైన పిండిని కావాల్సినంత తీసుకుని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని పిండికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకోండి. దోసలు కలర్ఫుల్గా వస్తాయి. కొంచెం వాటర్ వేసుకుని పిండిని మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకుని బాగా వేడెక్కనివ్వండి. ఇలా వేడెక్కిన పెనం పైన గరిటె పిండి వేసుకుని ఈ విధంగా పలుచగా రౌండ్గా తిప్పుకోండి. పిండి ఈ విధంగా కలిపితే మనకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ దోస వస్తుందండి. ఇప్పుడు దీనిపైన కొంచెం నూనె వేసుకొని దోరగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ దోసని ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుందండి. ఇలా కాలిన దోసని ఈ విధంగా మడత పెట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా దోసలు ఎంత పలచగా క్రిస్పీగా వచ్చాయో. ఇలా మీరు కూడా హోటల్ స్టైల్ పేపర్ దోసని ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా చక్కగా వస్తాయి. ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.